రూపాయని ఎంపీ రఘునందన్ అన్నారు. కవిత కేటీఆర్ కు ఎలాంటి బ్రాండ్ లేదన్న ఆయన అన్నా చెల్లెళ్ల గురించి చర్చ జరగాలనే కవిత డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. చిట్చాట్లు పెట్టడం కాదు, ధైర్యముంటే ప్రెస్ మీట్లు పెట్టాలని అన్నారు. సొంత పంచాయతీలు వాళ్లు తేల్చుకోవాలని హితవు పలికారు. పేరు, ఊరు, స్థలం చెప్పి స్పష్టంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనవసరంగా తమ పార్టీని ఇందులోకి లాగవద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ గతంలో అనేక పార్టీలతో పొట్టు పెట్టుకుంది, కానీ తాము వాళ్లతో కలవలేదని చెప్పారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ రఘునందన్. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప, మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసా నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో, కొట్లాడనో, ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహుల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుందిక? తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి, పెట్టి చెప్పు, మా అన్న నా మీద పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు, పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్చాట్ ఎందుకన్నా? కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప, మీ ఆస్తులు పెంచుకునే